హలో పీపుల్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ నేనైతే మా ఫ్రెండ్స్తోని సంగం వెజ్ అని ఒక ప్యూర్ వెజ్ ప్లేస్కి వచ్చిన. అండ్ ఐ నో హౌ ఇట్ సౌండ్స్. ఇట్స్ అ ప్యూర్ వెజ్ ప్లేస్. ఐ లవ్ వెజ్ మీల్స్. అండ్ బట్ ఇట్లా మరీ ఇంత ప్యూర్ వెజ్ అంటే కష్టమే. బట్ వాళ్ళల్లో ఒకళ్ళు ఆ రోజు లైక్ తినము అని అంటే ఇక తప్పక వెళ్ళాల్సి వచ్చింది. బట్ వీ ట్రైడ్. ఇట్స్ నాట్ దట్ బ్యాడ్, బట్ ఇట్స్ నాట్ దట్ గుడ్ ఆల్సో. ఓకే, ఫర్ ద ప్రైజింగ్ అండ్ ఆల్ ఇట్ వాజ్ నైస్ అనిపించింది. ప్రైజెస్ ఓకే ఓకే ఉండే. అండ్ ఫుడ్ అయితే ఇంకా ఏదో సరేలే, ఇంకా వెజ్ కాబట్టి అది ఎలా ఉన్నా కొంచెం వెజ్ లాగే అనిపిస్తుంది మనకి. అండ్ ఐఎమ్ నాట్ అఫెండింగ్ ఎనీ వెజ్ లార్స్. ఐ లవ్ వెజ్ ఫుడ్ ఆల్సో. ఫస్ట్ ఎవరితో బిల్ తీసుకొచ్చి మాకు ఇచ్చేసాడు. ఇది మా బిల్లేనా కాదని 3 సార్లు చెక్ చేసి మళ్ళీ ఇంకో బిల్ తీసుకొచ్చాడు అనమాట మాకు. అండ్ అంత తిన్న తర్వాత సోంపు ఆబ్వియస్గా తింటాము. అండ్ నాలాగా మీరు కూడా ఇలా సోంపుని హోల్డ్ చేసుకొని తెచ్చుకోండి. ఒక మరుమూల రెస్టారెంట్ వచ్చాను. అలా మంచిగా తినేసి మేమైతే వెళ్ళిపోయాం అనమాట. కిందే మిలాన్ జ్యూస్ ఉంటే అక్కడ ఏదైనా డెజర్ట్ లాగా తిందామని చెప్పేసి అనుకున్నాము. మా ఆటో వచ్చేలోపు ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం. చాలా ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ మంచిగానే. ఇంకా మేము లాస్ట్కి ఆప్రికాట్ డిలైటే తీసుకున్నాము. కాస్టెడ్ అరౌండ్ 150. అస్సలు వర్తే కాదు నన్ను అడిగితే. చెప్పు ఎలా బాగుంది ఫ్రెండ్స్. మా చెప్పు చేసిన దానికన్నా కాదు ఫ్రెండ్స్. అశ్వినికి బేసికల్లీ ఏ ఫుడ్ అయినా టేస్ట్కి ఇస్తే షీ హ్యాస్ టు లైక్ ఇట్లా ప్రాసెస్ చేసుకొని దెన్ షీ విల్ సే హర్ థింగ్ రియాక్షన్ ఎట్లుంది ఏందని చెప్పి. నువ్వు ఇంకొక చెంచా తిని. మాకు అప్పటికి ఫుల్ అయిపోయింది అనమాట. సో నేను సౌమ్య నువ్వు ఇంకో స్పూన్ తిన, నేను ఇంకో స్పూన్ తింటే అయిపోతుంది, డబ్బులు వేస్ట్ అయిపోవు అని చెప్పేసి అనుకొని అట్లా తినేసి వెంట్ బ్యాక్ టు వర్క్.